శక్తి పరిజీలాము చెల్లులారా నా కోప వీదక్కలావు కాంతలారా ఎరుకు అమ్మా ఎరుకు నేను చంద్రన్న కుదిరికి ఎరుగు యువదే కలగడి అలరాలనుకున్న తీగూరి విత్తవులు మన జిరా కళ్ళు కనిపించారే తల్లి ఎరుకు అమ్మా ఎరుకు అంటూ భగవంతుడు రాజవాళ్ళు వస్తుంటే చిన్నవారు పెద్దవారు ఏమంటున్నారా ఏడు ఏలేవారే చిన్నరా గోవింద తిరుమల శ్రీనివాస గోవింద 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 స్వామి దేవ గోవింద గోవింద శివదేవ గోవింద గోవింద నాగరదేవ గోవింద స్వామి నల్ల నల్లని వారు నామావళండ్రు స్వామి నామాలు నిన్ను వర్ణించలేదయ్యా ఏ కాలనన్నావు మా కోళ్ళకు రావాలి నా మార్పులంగా రమణ నువ్వు ఆలమూరల్లడవు మాందరికి దేవుడవు బలమైన దేవుడవు భాగ్యవంతుడవయ్యో స్వామి రాడయ్యనవయ్యా రాడయ్య రాజ్యాలు నువ్వేలున్నావా అమ్మ ముందుగా వందనము మరి ఎవ్వరంటేనే శివశివ నిర్గలవా శివుని కుమారుడవు నువ్వు ఇద్దరా తల్లుల కుమారుడవు ఈ పూజ చేసిన తొలిపోత నీదయ్యా స్వామి నామదోసిన తొలినోమునికయ్యా పుష్పాలతో నిన్ను మేము పూజించినామయ్యో అమ్మ తర్వాత వందనము మరి ఎవరంటేనే అక్కలో నా యొక్క నా జరగ అమ్మ నూరు గల్లా తల్లు నోకాల తల్లేవు వెయ్య గల్లా తల్లు అమ్మ అమ్మ మా ఊరు దేవతకి మల్లన్నము ఈ ఊరు దేవతకి దేవనమ్మ అమ్మ నేను బతికినంతగాను నీ భజన చేస్తానమ్మా నా మరమకాలపనాడే మర్చిపోలేదే తిరుమల శ్రీనివాస గోవింద అయ్యా శ్రీరమ రమ 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 రమ
నాకు విద్యాదానం చేసిన గురువు గారి తల్లి కొత్తపేట తాలూకా రావులపాలెం గ్రామంలో ఉలిసిపుట్టారు. గురువు గారు వర్ణానికి గొల్లలండి. ఇంటి పేరు పందిరివారు. పందిరి ప్రభాకర్ రావు గారు అంటే ఒక దుర్గాదేవి సంబరం చెప్పడంలో గాని, వెంకటేశ్వర స్వామి కళ్యాణ కథ చేయడంలో గాని, ఆవుకి ఆంబోతికి కళ్యాణం చేసి ఆంబోతి ఖర్చు వేయడంలో గాని, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మన కోనసీమ జిల్లాలో మన ఆంధ్రాలో ఎంతో పేరు పొందిన మహానీయుడు, గొప్ప కళాకారుడు. కొన్ని కళాకారు అమ్మ వెరుకు ఎమ్మ వెరుకు సోదు యమ్మ సోది. అమ్మ నేను చదువు చెప్తానమ్మ సోదు ఎమ్మ సోది విరుగు యమ్మ విరుగు. వెరుకు 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 ఎమ్మ వెరుకు ఎమ్మ విరుగు 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 యమ్మ విరుగు యమ్మ సోదు యమ్మ సోదు యమ్మ. విరుగు 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 యమ్మ విరుగు యమ్మ సోదు యమ్మ సోదు యమ్మ. మర్చిపోవడం కాదు కానీ ఆవిడ అందంగా మారుతుంది. మయ్యలో చెడగొడుతున్నావు ఏంట్రా?
ఒరే అందంగా పాట పాడుతుంటే వచ్చి మహింగా ఆపండి ఆపండి అంటాం ఏంట్రా బాబా ఆపండి రాపండి మీకు తిరిగిట్లేదండి బాబా తిరిగిట్లేదా దాన్ని ఆలోచించమంటారా బాబా ఆపు పుల్లు కాదే నువ్వు ఎరుకో ఈదులప్పుడు తిరుగుతుంటే ఆ నవ్వుతాడు అమ్మ పాలు మమ్మీ పాలు డబ్బా పాలు అమ్మ పాలు మమ్మీ పాలు డబ్బా పాలు అమ్మ పాలు మమ్మీ పాలు డబ్బా పాలు గుక్కెట్టేస్తున్నాడు ఏంటి మన బుల్లి బుజ్జిగాడు పిల్లోడు పిల్లి కుక్క పిల్లేట్రా అబ్బాయి మీ అబ్బాయి మన బుల్లి బుజ్జిగాడు వాళ్ళ కోసం పెడుతున్నాడా బావా కుక్క పిల్ల కోడి పిల్ల అన్నాడు బావా మన బుల్లి బుజ్జిగాడు వాళ్ళ కోసం పెడుతుంటే ఏడుతుంటే మరో పని చేయకపోయేవా బావా మరో పని చేయకపోయేవా ఏం చేయాలి బావా మ్యాచింగ్ చేసేవా ఇప్పుడు ఇంటికాడ మీ అమ్మాయిల ఖాళీగా ఉంది కదా ఇప్పుడు పాలు రే సిగ్గులేదేంట్రా నీకు దొంగపోతులా ఉన్నావు ఈ వయసులో మీ అమ్మ ఇంకా పోలేస్తుందా 4,000 రూపాయలు పింఛని కూడా తీసుకుంటుంది ఓరే అమ్మాయి చూసురా ఏమి అవడం కదా ఏ తింగరా వెళ్ళరా 4,000 అంటున్నాడు ఏంటి అక్కడ గుళ్ళు గడు 4,000 అంటున్నాడు 4,000 500 తక్కువ అన్నారు 30 చేస్తున్నాయి ఏమైపోతున్నాయి 500 ట్యాక్స్ కట్టాలి ట్యాక్స్ బావగారండి కోపడకండి నేను అమ్మన్నది అత్తయ్య గారు బావగారండి నేను వచ్చే ముందు పిచ్చిలో పోలన్నీ కాసి డబ్బాలో పోసి డిబ్బీలో పోసి డిబ్బిలో పట్టు పోదు మరేంటి పాలు డబ్బాలు పోసి ఊర్లో పెట్టారు కదా డబ్బా పాలు డబ్బా అవి పోలా మరి ఏమనుకున్నావు నేను కొల్లు అనుకుంటా బాబా తాగిన కాడి నుంచి ఎలా ఉంది మా ఎలా ఉందా ఘాటు ఆహా బాగుంది కళ్ళు అయినా గానమ్మా పాలకి కొల్లికి తేడా లేని గొల్లిగాడు ఈడవడమ్మా అమ్మా పాలకి కొల్లికి తేడా లేదు ఈడవడుంటారా ఈయనేనమ్మా మా యాయన గారు ఎలా చేసుకున్నావు ఏదో మా మేనత్ గారు అబ్బాయి మేకల్లో పుల్లా ఉంటాడని చేసుకుంటే ఎలా ఉన్నాడమ్మా బావా నేను మేకల్లో పులా ఎందుకు పుల్రాజుగా అది ఏంట్రా ఆ పుల్రాజు నేను కొత్త పుల్రాజు అంటే నీకు కొత్త తెలీదా తెలరా నేను మా ఊరు ఈదప్పుడు వెళ్తుంటే కుర్రోళ్ళు అందరూ కూడా ఈదిలో కూర్చుని నేను వెళ్తుంటే వాళ్ళు అంటారు ఏమంటారు మా ఊరు గ్రామం వచ్చిందంటారు నేనేం చేస్తాను ఉన్నా ఇలా గూడు 2 పైకెత్తి నేను అప్పుడు వెళ్తాను స్టైల్గా మోడల్ నేను అలా వెళ్తుంటే మా ఊరు గ్రామం వచ్చింది అంటారు అది కొత్త రకం జంతువు ఏంటి అది సులభం అర్థం సునకం అంటే ఎంతో జంతువు సులభం అంటే నీకు పులి మీద పెద్ద అంటే పెద్ద అన్నట్ల మీద పెద్ద అదే సులభం అంటే ఏంటా తెల్లండి కుక్క కోత కుక్క 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 ఏంటన్నా కుక్క అన్నారా మరే నన్ను నిన్న కాదు అందరూ అంటారు నేను కుక్క పిల్ల నమ్మారి కుక్క పిల్ల
తోతంటే నేను చెయ్యంటే మా ఆవిడ మీరు ఏమైనా జంతువులు ఏంట్రా జంతువులు ఇంకేమన్నా ఆటగాడే బావా పొద్దు ఏమను ఈ అందగాడు నా జీవితంలోకి రాకముందు మంచి బావా నువ్వు నా జీవితంలోకి రాకముందు ఈ ఊర్లోని బాలాజీ గారు నేను ఎలా ఉండేవాళ్ళో తెలుసా? బాలాజీ గారు నువ్వు ఎలా ఉండేదారు అమ్మా బావా బాలాజీ గారు ఎవరమ్మా చేయత్మను అది చూసేసుకున్నా అది స్మోక్ లాగుతున్నాడు ఆయన. బాలాజీ గారికి స్మోకింగ్ స్టార్ అండి. అయ్య బాబు ఎక్కువ స్మోక్ లాక్కండి ఇడ్లీలు పడైపోతాయి. బావా మేడమిద్దల్లా 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 ఉండేది బాగా మేడమిద్దల్లా ఉండేది బాగా అక్కడి నుంచి వయసు వస్తున్నాడు ఈ ఆవిడ మరి ఆయన చాలా బాగుంది సంతకాంచి మా నేను జీవితంలోకి వచ్చాక బావా నువ్వు నా జీవితంలోకి వచ్చాక ఊరే గడుసులో రాత రాస్తున్నావు ఎండాకాలం చల్లగా ఉంటాది. వర్షాకాలం వానత్తలు వానరుడే బావా మందులోడా తిరమాలోడా మందులోడా ఆ మాట అంటాను నేను ఆ మాట 10 మంది అనుకో మా బాప ముగ్గు అమ్ముకుని ఏమంటారా ముగ్గురు అంటారు ప్లాస్టిక్ సామాన్లు కొనుక్కుని తాగునుకుంటున్నాడు మందులోని టాబ్లెట్ల కూడా ఏ మందులోని మందులో టాబ్లెట్ మందులోడు అంటారా మందులోడా మతి మాటికి చేసేవా నాకు మాటి మాటేకే మాటి మాటేకే మందులు బాలాజీ గారితో వంట చేస్తా నచరంబో 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 నమస్సులుమా ఊరుకబో వడకబమ్మ నైనా ఎరుకులన్న మాట ఎవరలా చించేరు పందికేది కోలుంటారా పందికేది కోలుంటాయి 4 దానికి 2
హాయ్ బావా హాయ్ డార్లింగ్. హాయ్ దేవాలి హాయ్ బాబాయ్. పండుగ నిజంగా చూసావు నువ్వు? రాసుకోవాలటయా? దీనికి రెండు ఉన్నాయి. నీ గురించి నా గురించి చెప్పుకోవాలి 11. వంద 11. మరి బాణిగిని పెట్టు. హాయ్ డార్లింగ్. I love you, baby. గొప్ప దానివి నువ్వు. ఓయ్ Your beautiful name, please. నా పేరే కావాలా బావా అలా ఉండు నా పేరు జిగేల్ రాణి బావా ఏంటి పేరు చికెన్ రాణియా? ఆ. ఓ ముద్దు పెట్టవే జిగేలరాణి. కన్నయ్య కొట్టవే జిగేలరాణి. ఓ పెట్టవే జిగేలరాణి. కన్నయ్య కొట్టవే జిగేలరాణి. ఓ ముద్దు పెట్టవే జిగేలరాణి. జిగేలరాణి. ఓ పెట్టవే జిగేలరాణి. బావా ఇదిగో అన్నది ఎవడది చేయడే. ఇది నీ దగ్గర లేదా నా దగ్గర ఉంటే బంగారం ఉంది. బావా ఇదిగో ముత్తేమో బాలాజీగా పెట్టేశాను అన్నేమో తిరువావగా కొట్టేశాను ముద్దేమో బాలాజీగా పెట్టేశాను. అన్నేమో బాలాజీగా పెట్టేశాను. ముత్తేమో బాలాజీగా పెట్టేశాను అన్నేమో తిరువావగా కొట్టేశాను ముద్దేమో బాలాజీగా పెట్టేశాను. అన్నేమో తిరువావగా పెట్టేశాను. ఏంటి ముద్దేమో బాలాజీ పెట్టావా? కొన్ని ఆడుకుంటూ బాణం తిరువావ కొట్టేశాను ఏడు చీను వాటిలో ఉన్నాడు మైదా మైదా పిలిపిస్తున్నాడా కూపించుకోద్దని చెప్పమ్మా పూరీలు చేయడానికి డిఫరెంట్ అయిపోతుంది. పాపా నీ పేరు బాగా చెప్పు. అవును. మీ దేవుడు రాదా చిత్తూరు ఏ నీ ఊరు చిత్తూరా? చిత్తూరు చిన్నదానా నీ మనసులో లేనా? చిత్తూరు చిన్నదానా చిత్తూరు చిన్నదానా నీ మనసులో లేనా? చిత్తూరు చిన్నదానా నీ మనసులో లేనా? నన్ను మరవైతే మై మరవైతే మురబెండి మై మరవైతే దీన్ని చూస్తుంటే నాకు అది గుర్తొస్తుంది. ఏంటది లవ్ యూ బచ్చా అమ్మా ఎరుగులు నంచారు నువ్వు మా రాష్ట్రాలకు వస్తావా తల్లి మీరు రాను వాళ్ళకి రావాలంటే ఎన్ని మినిట్లు ఎక్కాలి తల్లి? అమ్మా 64 సంవత్సరాలు మండివాళ్ళు లోపలికి వెళ్ళావు తల్లి ఆ? ఎక్కించమ్మా. వస్తావు కదా గోవింద శంకరు చక్ర లక్ష్మీ ఉదారుడు ఏమై తల్లి? అమ్మ జాగ్రత్తగా తీసుకెళ్తా వస్తానమ్మా వస్తావా తల్లి వస్తానమ్మా వస్తాను తల్లి. ఏంటి బాబు ఏంటి బాబు తిరుగుబడి పని చేసి బాబు కొంచెం ఎక్స్ట్రా మానేసి థియేటర్ వచ్చి వెళ్ళగా అట్ల కోసం మన ఇద్దరే మాట్లాడుకోవాలి. అమ్మ దగ్గర లంచారి వస్తా. ఏ అమ్మా? వస్తావమ్మా వస్తాను తల్లి. ఇకమా సెల్లరమా నడక మమరమా సెల్లరమా నడక మమరమా
చచ్చిపోదురా చచ్చిపోను రాత్రి రోజు అయ్యో అమ్మోరే బస్కొట్టేస్తున్నారు బస్కొట్టేస్తున్నారు అయ్యో అమ్మో వాళ్ళకి ఏముండో ఎంత పని చేసేది అయ్యో బాబు ఇలా పడ్డారు అయ్యో బాబు తొగుడా ఆత ఇది పీతలాగా పడిపోయింది అది లెక్క ఇది లెగిమన్నా లేకదో పావునా లేకదో తూమునా లేకదో చచ్చిపోయింది సచిన బాగా ఎత్తురా ఎంత బాధపడిపోతున్నావు కానీ ఆగనే ఓ బాబు నా బాబా నా బాబు బాబా ఈ చేతితోనే గుడ్డు పెట్టాను ఈ చేతితోనే గుడ్డు పెట్టాను ఈ చేతితోనే గుడ్డు పెట్టాలా గోడలో పెట్టాము ఇంట్లో పెట్టి కట్టుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టరా సరగా ఉంటది అబ్బే ఏమండి ఒరే బాబు ఓయ్ ఈ తల వేసేస్తావు కదా ఆ. ఈ బాంధవం ఏం చేస్తున్నాడు కదా అయ్యో ఈ పాముతో నేను వేస్తే ఏం చేసి ఉన్నారా అది చెప్పి ముందు చిన్న చరిత్ర చెప్తారండి దీనిది ఏంట్రా నేను పడుకుంటే శుభ్రంగా పుల్లేసి పడుకుంటే పడుకుంటే నన్ను ఏం చేసేది కదండి ఏం చేస్తుంది శుభ్రంగా దాని టయానికి వచ్చి జంజర్ పాకింది గుడి ఎక్కింది జంజర్ పాకింది గుడి ఎక్కింది నాకు బాబు కాకు వేసిందో దాని కాకు సమ్మగా ఉంది నాకు బాబు కాకు వేసిందో నాకు బాబు కాకు వేసిందో దాని కాకు కూడా సమ్మగా ఉంది నాకు బాబు కాకు వేసిందో దాని కాకు కూడా సమ్మగా ఉంది ఏమండి పావుతాయి బాబా ఇది ఎత్తే కూడా బతికన్నా బతుక నువ్వు వాటైతే చచ్చిపోతాను పొందలేదు ఇదిగో మందు లేదు మనిషి కోటికి పాపా నేను ఏం చేసామనంటే ఏం చేసావు? ఈ ఊరు గుడికాడ ముసలామ్మ గుడి దగ్గర ముసలామ్మ గుడి దగ్గర నాకు ఒక ట్రూప్ ఉందండి ఏంటి చూపుకుందా ఆ, ఎవరు మాకు ట్రిపుల్ ఇస్ట్ డాలర్ ఇస్ట్ శాబాస్ కూడా పెళ్ళైందా పెళ్లి చేసిందా బాబా చూడాలి బాబా పాపా ఈయన మా కాయిస్ట్ ఇడు రేపిస్ట్ ఒరని ఎవట్లో ఆకెత్తుకొస్తారా అవును నాకే ఉన్నాయి అలవాట్లు ఎంత వీళ్ళందరినీ కలిపి ముసలాం గుడి దగ్గర ఈ కుర్రలందరినీ కూర్చోబెట్టి ఇలా పాము పట్టుకెళ్ళి అప్పుడు చెప్తానండి ఏంటది? అరే బాబు ఇంటికి కొడితే మాది పగులుతాయి ఏ పొందుతారా మీ పిల్లలందరూ తప్పట్లు కొట్టారనుకో నాకు పైకి లెగుతాయి ఏంటది పాము పైకి లేసేమంటది పైకి లెగిసి కిల్లిలి 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 జోకుస్ అమ్మాయికి లంచారి అమ్మ వస్తావా తల్లి వస్తావమ్మా సింగు సాటు ముచ్చమా దేవి నాలచ్చమా ఏకమ్మ సుల్లురమ్మా ఓరమ్మ తెరక బలారమో సింగులాంటి ముచ్చమా దేవి మాలచ్చమా ఏకమే సిల్లురమ్మా నేడిగ బంగారమ్మా సింగు సాటు ముచ్చమా దేవి నాలచ్చమా ఏకమ్మ సుల్లురమ్మా తెరక బలారమ్మా సింగులాంటి ముచ్చమా దేవి మాలచ్చమా ఏకమే సిల్లురమ్మా
పిల్లలు మీద పద్ధతి ఏమైందిరా తిరుమలకి వెళ్ళి కంట్రీ దాన్ని అలా తిప్పేస్తారండి ఆడింగోలికి కారా నువ్వు చూసేవేమో మీ అమ్మ చెప్పింది చెప్పిందా ఇది నా మాట ఏంట్రా ఏరా దాన్ని అలా తిప్పుకో ఏమైంది అది ఉంటుంది పుట్టిదా కాదు గట్టిది గట్టిదా అంటే అది బురుగు ఎత్తుకొని బురుగు ఊరువా మీ ఆఫీ సంగతి బుట్ట తప్ప ఏమీ లేదు అదే బొరుగుతుందిరా రప్పించుకోండి నీళ్ళు వేసుకుంటుంది అది ఎలా రోజు వేసుకుంటలేదా నీళ్ళు నీళ్ళు వేసుకోవడం తెలదు నీకు దానికి ఇప్పుడు మూడా టైం ఏంటిగా ఒంటిగంట కూడా అవ్వలేదు తిరుమలకులుగా మూడా టైం అంటారా బాబా దీన్ని ఎక్కడన్నా చూపించండి ఏమైంది మూడంటే అది కాదు మీ అక్క కొడుపా కొడుపా కొడుపు అంటే ఏంటి బావా అయ్య బాబా కొడుపు అంటే దీనికి అసలు చెప్తే ఎందుకు అడుగుతాను పని చేయి బాలాజీ గారి దగ్గరికి వెళ్ళి 6 రోజులు ఉండు ఉంటే కొడుపు అంటే ఏంటో తెలుస్తుంది అమ్మాయి చిన్న మెట్టు ఇస్తావుదా వస్తానే తల్లి
అదేంట్రా పేక మొక్క ఎడుతున్నావు కదా ఇప్పుడు కుర్చీలు ఏం చేస్తారట తిరిగి కప్లింగ్ మీద దడగలు తిరగేయమంటే అలా కాదు మరగే తిరగేయమంటే అలాగా మరగే తెలియకండి ఒరే అలా కాదురా ఇంటికాడ మీ ఆవిడ నువ్వు డ్రైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తా వేసి కూర్చుంటారు కదా అలాగే డ్రైనేజీ అంటే బాబు డ్రైనేజీయా డ్రైనింగ్ టేబుల్ దగ్గర అంటే అది అది బస్తులకు మనమ్మ మరొక గంట సేపట్లో అమరగన్నమ్మ రాజరాజేశ్వరి ఇంద్రకీలాద్రిపై వెలుస్తున్నటువంటి కనకదుర్గమ్మ వారి దివ్య రూపము ఈ పచ్చనాపల్లిలో శోకిస్తాము కాబట్టి అమ్మవారు వచ్చినప్పుడు వారు వీరు భేదం లేదు తల్లి ప్రతి ఒక్కరు కూడా గోవింద గోవింద అంటే మన గ్రామం సెలవ మన బిడ్డలు సెలవ మన కడుపు సెలవు అని నాకు నా పెద్ద గురువుగా చెప్పబడుతుందమ్మా సిద్ధంగా ఉండాలి తల్లి అమ్మవారు తీసుకొస్తాం కాబట్టి గోవింద